నమ్మొచ్చు కదా. పవన్ కళ్యాణ్ బాటలోనే విజయం నడుస్తున్నారు అంటారు కదా, దాని మీద ఖచ్చితంగా నడవాలి. ఇప్పుడున్న రాజకీయాలు మీకు తెలియంది కాదు. ఎవడేమన్నా ఇప్పుడున్న రాజకీయాల్లో స్థిరత్వంగా ఉన్నవాళ్ళు ఆర్థిక నేరస్తులుగా 100 కోట్లు 1000 కోట్లు దోసేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సొంత డబ్బులు పట్టుకుని ఎవడో వచ్చిన వాళ్ళు లేడు. సొంత డబ్బులతో రాజకీయం చేయడానికి వచ్చినాడు పవన్ కళ్యాణ్. అలాగే సొంత డబ్బు పెట్టుకుని వస్తున్నాడు విజయ్. ఈయనకి కరెక్ట్గా ఉంటుందేమో నాకు తెలుసు. ఆయన కూడా సాయం చేద్దామని వస్తున్నాడు. చూద్దాం కొన్నాళ్ళు అవకాశం ఇచ్చి చూస్తే ఏదన్నా పవన్ కళ్యాణ్ లాగా సేవ చేసే అదృష్టం ఆయనకు వస్తుంది. కొంతమంది ఏమంటారంటే జగన్ కలిసాక దైత్యం పట్టుకుని విజయ్ గారు అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు పెళ్లి సందర్భంలోనూ ఎక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ కలగూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? ఇద్దరు కలిసి ఉంటుంది. ఏం వాళ్ళకి శత్రుత్వం ఉందా? లేకపోతే భూముల దగ్గర గొడవ ఉందా? అదేం లేదే. వాళ్ళు రాజకీయంగా వారు భిన్న 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 ఇది అయి ఉంటుంది. ఈయన ఆలోచన వేరుగా ఉంటుంది, ఆయన ఆలోచన వేరుగా ఉంటుంది. కాబట్టి కలవకూడదని రూల్ ఏం లేదే. శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు రాజకీయాల్లో. ఏదేమైనా ఒక ఆపోజిట్ పార్టీ వ్యక్తి కలవడంలో తప్పేముంది? ఎవరినైనా కలవచ్చు. పెళ్లి సందర్భంలో కలిసారు వాళ్ళు, అదేం తప్పు? ఆయనైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయనకి ఎందుకు నష్టం వస్తుంది? అదేం జరగదండి. మన వ్యక్తిత్వాన్ని బట్టే మన గెలుపు ఉంటుంది. ఆ విజయ్ గారి వ్యక్తిత్వాన్ని బట్టే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే పర్సనల్ ఇష్యూస్ చెప్తారో ఇక్కడైతే రేణు చేస్తే సో విజయ్ గారిని కూడా అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తారు. సో వీళ్ళకి ఏం పాయింట్ దొరకలేదన్నా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎంతో కష్టపడి ఎలాంటి మచ్చ లేకుండా కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో రాజకీయం చేయడానికి వస్తారు. ఈ రాజకీయ దొంగలు ఏం చేస్తారంటే అప్పటికే సంపాదించేసి ఉంటారు, అక్రమ సంపాదన చేసేసి ఉంటారు. వీడిని ఏదో రకంగా తక్కువ చేసి విజయ్ క్యారెక్టర్ మంచిది కాదని చూపించాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఆ విజయ్ని ఏదో రకంగా ఫ్యామిలీ ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చి చెడ్డవాడని చూపించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఒక్కసారి ప్రజలను నమ్మితే ఇతను మనకు సేవ చేస్తాడు అని నమ్మకం వస్తే ఖచ్చితంగా ఆయనకి విజయాన్ని కట్టబెడతారు. మనం త్వరలో చూడబోతున్నాం కూడా అనిపిస్తుంది.